ఈ మానవుడే బీసీలకు కుల జనగణన వద్దని వరంగల్ పోయి అంటాడు, మూసికాడికి వచ్చి మూసి అంటాడు, ఆడికి పోయి ఢిల్లీకి పోయి అమృత అంటాడు. వీళ్ళు అయ్యలెక్కనే అయింది ఈయన కూడా. అరే మీకు ఒక 10 మంది లీడర్లు ఉన్నారు నాయన, వాళ్ళకి పని చెప్పండి. షాడో క్యాబినెట్ అని ఉంటుంది, 12 మంది మా మంత్రులు ఉన్నారు కదా, 12 శాఖల్లో జరిగి వాటి మీద మీరు షాడో క్యాబినెట్ వేసుకొని మేము ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పండి జనానికి, మేము చేస్తున్న మంచి చెప్తాం మేము. మీరు అట్లా కాకుండా ఒక్కడే అన్నిటికీ అనేసరికి ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు లెక్క. మళ్ళీ ముఖ్యమంత్రి టార్గెట్ ఉండాల్సిందే మూసి అంటాడు, ముఖ్యమంత్రి టార్గెట్ ఉండాల్సిందే కుల జనగణన వద్దంటాడు. అంటే మీకు బీసీలకు మేలు జరగడం ఇష్టం లేదా, మీరు చేయలేదు, మీ చేత కాలేదు. ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుల జనగణన రేపు దేశానికి మోడల్ కావాలని మా రాహుల్ గాంధీ గారి కోరిక. ముఖ్యమంత్రి గారికి కూడా ఏంటి, నేను ఉన్న సందర్భంలో అన్ని వర్గాలకు మేలు జరగాలనే ఒక కోరిక తనకున్నది. నేను ఇప్పుడు అంటున్న ఒక మాట, మీకు కుల జనగణన వద్దు అని అంటే మీరు ఎందుకు చేసింది, మీరు చేసింది ఎందుకు బయట పెట్టలే? మేము ఇప్పుడు అది రెజల్యూషన్ మీద ఏకంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని మీరు ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నా, ఎమ్మెల్యేలు కుల జనగణన కూర్చొని రాయరు, సపోర్ట్ చేయకపోతే ఎన్యుమరేషన్ ఇన్ని ఎందుకు, కేవలం మీ క్యాస్ట్ ఏదో తెలుసుకోమని చెప్పడానికి. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అంటే అవివేకంతో మాట్లాడుతారో తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. సంపద సృష్టి, సంపద పంపిణీ, ఇది ఆర్థిక మూలం. సంపద సృష్టితోనే సంపద పంపిణీ జరుగుతుంది. ఇన్ని వేల సంవత్సరాలుగా ఎవరికి ఎంత వచ్చింది తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఇండియాలోనో అనేది మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. కోటీశ్వరులు అయితే మీరు కండి 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ ఒక బట్టలు లేని పేదలు సంచార జీతాలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలనో మనకు తెలియాలన్నప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసుకునే హక్కు మనకు ఉంది కదా. రాజ్యాంగం ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కాదు కదా. మీరు ఇవన్నీ స్టేటస్ తెలుసుకొని సంక్షేమ పథకాలు అమలుకు పనిచేస్తుంది ఇంకేదేదో చెప్తున్నారు. కానీ ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 420 చేశారు అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ 420 వాళ్ళ మాటలు. కానీ ఇంకా 2 ఉన్నాయి ఇప్పుడు మేజర్వి. ఒకటి రైతు భరోసా, రెండవది మహిళలకు 2500. అవి మీకు 10-15 రోజుల్లో చాలా మందికి రావట్లేని వాళ్ళు ఎందుకు రావట్లేరో మీరు ఏజెన్సీస్ని మీరు కన్సల్ట్ అంటే కొన్ని పత్రాలు పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ఎందుకు కంప్లీట్ 18,000 దగ్గర ఆగింది? మనం కేటాయించింది 31,000 కోట్లు అయినా కూడా 18,000 కన్నా ఎందుకు ఆగిందంటే డబుల్ నేమ్స్ ఉన్నాయి. ఒక కుటుంబంలో విడిపోయిన వాళ్ళ దాంట్లో లబ్ధిదారు ఎంపిక అనే అంశం ఉంది. అవన్నీ కూడా స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి.